అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రియురాల్ని ప్రియుడు అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఉదంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. జులూరుపాడు మండలం మాచినేనిపేట గ్రామానికి చెందిన బానోతు వీరభద్రం తనతో సహజీవనం చేసినటువంటి వితంతు మహిళ స్వాతిని అత్యంత కిరాతకంగా మట్టుబెట్టాడు. ఈ నెల 9వ తేదీన తన ఇంటికి రమ్మని పిలిచి కత్తితో పొడిచి ముక్కలుగా నరికి గొనసంచిలో పేర్చి తన పత్తి పొలంలోనే స్వాతి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. అయితే గతంలో మృతురాలు స్వాతిపై చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు కావడంతో స్వాతిని పలుమార్లు విచారణకు పిలిపించారు స్థానిక పోలీసులు. అయితే విచారణకు స్వాతి హాజరు కావడంతో ఆమె ప్రియుడుగా ఉన్నటువంటి బానోతు వీరభద్రంను పోలీస్ స్టేషన్కి పిలిపించి తమదైన శైలిలో విచారణ జరిపించారు. ఈ విచారణలో వీరభద్రం సంచలనమైనటువంటి విషయాలను పోలీసులకు వెల్లడించారు. స్వాతిని ఈ నెల 9వ తేదీనే తాను హతమార్చిన ఆ తదనంతరం మృతదేహాన్ని పంట పొలంలోనే పూడ్చిపెట్టినట్టు వీరభద్రం పోలీసులకు వెల్లడించారు. కంగుతిన్న పోలీసులు వెనువెంటనే వీరభద్రంను అదుపులోకి తీసుకొని విచారణను వేగవంతం చేశారు. జూలూరుపాడు మండలం మాచినేనిపేట గ్రామానికి చెందినటువంటి బానోతు వీరభద్రం సొంత పొలంలోనే తవ్వకాలు జరిపారు. మృతదేహం కూడా లభ్యం కావడంతో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేస్తున్నారు. గతంలో స్వాతి ఎవరైతే మృతురాలు ఉన్నారో ఆ మృతురాలు గతంలో బ్రతికున్న సమయంలో అటు జూలూరుపాడు మండలం సాయిరాం తండాకు చెందిన రత్నాకర్, పార్వతి అనే దంపతుల నుంచి 16 లక్షల రూపాయల ఉద్యోగం కోసం వసూలు చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే గత నెలలో అటు రత్నాకర్, పార్వతి పురుగుల మందు తాగి ఆర్థిక వెతలు భరించలేక ఆత్మహత్య కూడా పాల్పడ్డారు. అటు మరణ వాంగ్మూలం, మరోవైపు కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా అటు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు స్వాతిని నిందితురాలుగా చేర్చారు. ఈ నేపథ్యంలో పలుమార్లు విచారణకు హాజరు కావాలని కూడా స్వాతికి సూచించారు. 16 లక్షల రూపాయలు తిరిగి బాధిత మృతి చెందినటువంటి రత్నాకర్, పార్వతి కుటుంబాలకు ఇవ్వాలని కూడా పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలోనే స్వాతి మరోమారు విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఇంతలోనే ఆ 16 లక్షల రూపాయలు స్వాతి దగ్గర ఉన్నాయన్న విషయం తెలుసుకున్నటువంటి ప్రియుడు బానోతు వీరభద్రం 16 లక్షల రూపాయలు తీసుకొని స్వాతిని ఇంటికి రమ్మని పిలిచి అత్యంత కిరాతకంగా తల్లి సహకారంతో హత్య చేసినట్లు పోలీసులు కూడా చెబుతున్నారు. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విషాద ఛాయలైతే అలుముకున్నాయి. స్వాతి స్వస్థలం పెద్దపల్లి జిల్లాగా తెలుస్తుంది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురుకు చెందినటువంటి ఓ వ్యక్తితో కొన్నేళ్ల క్రితం స్వాతి వివాహం జరిగినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే భర్త మరణానంతరం కొత్తగూడెం జిల్లా కేంద్రంలోనే ఉంటూ షాపింగ్ మాల్లో స్వాతి పనిచేస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే వీరభద్రంతో స్వాతికి పరిచయం అయిందని, ఇది సహజీవనం దాకా వెళ్ళిందని, అయితే డబ్బులు ఉన్నాయన్న స్వాతి దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఉన్నాయన్నటువంటి సమాచారం తెలుసుకొని ఆ 16 లక్షల కోసం అటు సహజీవనం చేస్తున్నటువంటి తన ప్రియురాలు స్వాతినే ప్రియుడు వీరభద్రం హత్య చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును మరింత వేగవంతం చేస్తున్నారు పోలీసులు. ఇది రిపోర్టర్ ఉదయ్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. పేట తండకు చెందినటువంటి బానోతు భద్రము మరియు అతని తల్లి బానోతు భద్రంకు ఇంతకుముందే పరిచయమైన వివాహిత, ఇంటిలో సహజీవనం చేస్తున్నటువంటి వివాహిత ఆమెను చంపాలనే ఉద్దేశంతో 9వ తారీఖు మధ్యాహ్నం సమయంలో హత్య చేసి డెడ్ బాడీని అతను ఎవరికి కనబడకుండా డెడ్ బాడీని మన అతనికి గల పత్తి చేనులో, మన మాచినేనిపేట తండ సమీపంలో గల రోడ్డుకు సమీపంలో గల అతని యొక్క పత్తి చేనులో బొంద తీసి, అంటే ఒక గుంటను తీసి వాళ్ళ అమ్మ సాయంతో తీసి దాన్ని పాతి పెట్టడం జరిగింది. ఇది మన ఫిర్యాదు మేరకు, అంటే మన మాచినేనిపేట తండ సెక్రటరీ ఫిర్యాదు మేరకు మనం కేసు రిజిస్టర్ చేసుకొని ఆ కేసులో భాగంగా పూడ్చిపెట్టబడినటువంటి సంబంధించింది కాబట్టి మేడం సమక్షంలో, మన తహసీల్దార్ జూలూరుపాడు గారి సమక్షంలో ఇంక్వెస్ట్ నిర్వహించడం జరిగింది. తదుపరి విచారణ జరుగుతుంది. అతని భార్య ఇంటి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత గతంలో ఇతడు ఈమె కలిసి అతని భార్య మీద కొట్టినటువంటి కేసు ఉంది. తర్వాత ఇంకొకటి వేరే సాయిరాం తండలో కూడా ఇంతకుముందు ఒకటి కేసులో ఈమె డబ్బులు తీసుకున్నానంటే, ఇప్పుడు ఈ మృతురాలు అంటే ఎవరైతే డిసీజ్ ఉందో ఆ డిసీజ్ ఉమెన్ కూడా ఆ డబ్బులు తీసుకున్నదని చెప్పేసి తెలియవస్తుంది. పూర్తి వివరణ చేసిన తర్వాత మీకు వివరాలన్నీ చెప్పడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.